హైడ్రా మరోసారి పంజా విసిరింది. అమీన్పూర్లో హైడ్రా బుల్డోజర్లు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలను కూల్చివేశాయి. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా అక్రమ నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందిన వెంటనే హైడ్రా స్పందిస్తూ వాటిని కూల్చివేసే పనిలో పడుతుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను హైడ్రా కూల్చివేసింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి చెందిన ప్రహారీ గోడను గతంలో అధికారులు కూల్చివేశారు. అయితే తిరిగి మరోసారి అక్కడ ఫెన్సింగ్ను నిర్మించారు. దీనిపై ఐలాపూర్ రామ్ గోపాల్ నగర్, బందంకొమ్ము ప్రాంతాల్లో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు మరోసారి ఫెన్సింగ్ను కూల్చివేశారు. అమీన్పూర్ చెరువు కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అక్రమాలపై వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా అధికారులు విచారణ చేపట్టారు. ఆక్రమణ జరిగినట్లు తేలడంతో కూల్చివేతలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. దీంతో వెంటనే హైడ్రా బుల్డోజర్లు అక్కడకు చేరుకుని కూల్చివేతలు జరిపారు. మేము ఇక్కడ పద్మావతి నగర్ లేఅవుట్ నుంచి మాట్లాడడానికి వచ్చాము. మా లేఅవుట్ని కబ్జా చేశారండి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆయన అనుచరులు కలిసి కబ్జా చేశారు. మాకు హైడ్రా రంగనాథ్ గారు వచ్చిన తర్వాత ఆయన ద్వారా మేము లోపలికి మా లేఅవుట్లోకి మేము రాగలిగాము. అయినా కానీ మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే మీకు చెప్పినట్లు ఒకసారి మొత్తం కూలగొట్టినా మళ్ళీ తర్వాత మళ్ళీ ఫెన్సింగ్ వేశారు. ఆ ఫెన్సింగ్ వేసిన తర్వాత మళ్ళీ నిన్న వెళ్ళి హైడ్రాకి కంప్లైంట్ చేసిన వెంటనే ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి ఇక్కడ మొత్తం మళ్ళీ ఫెన్సింగ్ మొత్తం తీశారు. ఫర్దర్గా మళ్ళీ ఆయన ఏం చేస్తారో మాకు తెలియట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏ పొలిటికల్ సపోర్ట్ వాళ్ళకుందో అర్థం కావట్లేదండి. దయచేసి ఆంధ్ర పాలిటిక్స్ వాళ్ళు కూడా మాకు ఇక్కడ జరుగుతున్న అన్యాయం చూడండి. మేము ఇక్కడ తెలంగాణలో ఉన్నామండి. ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ విధంగా చేస్తుంటే ఏ పొలిటికల్ లీడర్ వాళ్ళకి సపోర్ట్ ఉన్నారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు సిస్లార్ లోహిత్ని వెంటేసుకొని తిరుగుతున్నారు. మీకు అందరికీ తెలియజేసేది ఒకటే, మేము ఇక్కడ ఆంధ్ర ప్రజలం కానీ తెలంగాణలో బతుకుతున్నాం. దయచేసి మా ప్లాట్ల జోలికి మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చి రోడ్ చేయొద్దండి. ఇదే మేము కోరుకుంటున్నాం. మీ ప్రభుత్వాన్ని కూడా మీరు అక్కడ చూసుకోండి, ఇక్కడ వచ్చి మా దగ్గర మాత్రం చేయొద్దు. నమస్తే అండి, మాది పద్మావతి నగర్ లేఅవుట్ అండి, అమీన్పూర్ నుంచి. సో లాస్ట్ 4 months బ్యాక్ హైడ్రా వచ్చి డిమాలిషన్ చేసింది. ఇక్కడ సర్వే జరిగింది, ఇంకా ఏడీ సర్వే ఉంది, సర్వే ఆఫ్ ఇండియా ఉంది, అది ఇంకా అవ్వలేదు. అయినా కానీ వీళ్ళు కోర్ట్ ఆర్డర్స్ కూడా లెక్క చేయకుండా రాంభూపాల్ రెడ్డి అండ్ సిస్లార్ రమేష్, అక్కడ చూడండి సిస్లార్ రమేష్ ఎమ్మెల్యే అని ఉంటుంది. వాడు ఎమ్మెల్యే కాదు కదా, వార్డు సర్పంచ్గా కూడా తను ఎప్పుడు గెలవలేదు. పెద్ద ఫ్రాడ్. సిస్లార్ లోహిత్ అనే అతను ప్రజెంట్ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. అసలు టీడీపీ ఎందుకు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందో అర్థం కావట్లేదు. మళ్ళీ బ్లాక్ చేశారు, మేము రాకుండా ట్రెంచ్ కొట్టారు. ట్రెంచ్ కొట్టి మా పార్కుల్ని మా లోపలికి వెళ్ళనీయకుండా, మా గుడికి లోపలికి వెళ్ళనీయకుండా, ఇక్కడ అమ్మవారి గుడి ఉంది, లోపలికి వెళ్ళనీయకుండా, మా రోడ్లకు వెళ్ళనీయకుండా బ్లాక్ చేశారు. చేసి మమ్మల్ని నానా రకాలకి ఇబ్బంది పెడుతున్నారు. మేము హైడ్రాకి రంగనాథ్ గారికి నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు డిమాలిషన్ చేయడం జరిగింది రంగనాథ్ గారు.